Good morning, friends. Good morning. So today, let us talk about some functional words. Functional words అండ్ ఇవి మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో వస్తుంటాయి. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో మనం ఆన్సర్ చేస్తున్నప్పుడు మన కరెక్షన్ అంటే ది వర్బ్ అగ్రిమెంట్ అనే ఒక వర్బ్ కాంకర్డ్ అనే టాపిక్లో మనం ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మనం చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఈ చేయాల్సి ఉంటున్నప్పుడు మనం ఇందులో మెయిన్గా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని వర్డ్స్, కొన్ని ఫంక్షనల్ వర్డ్స్ గురించి మీకు చెప్తాను. అవి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్, అలాగే నెయిదర్, అలాగే ఈచ్. వీటిని మనము ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఏమంటాం సార్? డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. వీటితో మనం రాస్తున్నప్పుడు ఈ ఎయిదర్ అనే వర్డు, అలాగే నెయిదర్ అనే వర్డు, దీస్ టూ వర్డ్స్ యూజ్డ్ ఫర్ టూ ఆబ్జెక్ట్స్. ఏవైనా రెండు విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఇద్దరు అంటే దే మేక్ చాయిస్ ఎయిదర్ దిస్ ఆర్ దట్ అని అంటుంటాం చూడండి, అలాగనమాట. ఇది కానీ అది కానీ అనే అర్థం వచ్చేటట్టు మనం యూస్ చేస్తాం. చాయిస్ని ఇండికేట్ చేస్తున్నప్పుడు మనం ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్ అనే వర్డ్స్ని మనము యూస్ చేస్తాం. ఓకే సార్. మరి ఈచ్ అనేది కూడా ఒక ప్రొనౌన్గా యూస్ అవుతుంది. అంటే ప్రొనౌన్ ఒక్కటే ప్రొనౌన్గా మాత్రమే కాదు, మిగతా పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ప్రొనౌన్గా ఉపయోగపడుతుంది. సో ఈ ఈచ్ అనే వర్డు ఇద్దరికి ఉపయోగించవచ్చు, టూ ఆర్ మోర్ అంటే మోర్ దాన్ టూ, రెండింటికైనా ఉపయోగించవచ్చు, రెండు కంటే ఎక్కువైన వాటికి కూడా ఉపయోగించవచ్చు అనమాట. మోర్. అయితే ఈ పదాలను మనం కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్త గమనించాల్సిన విషయం ఉంటుందండి. దీన్ని మనం వెర్బ్ అగ్రిమెంట్ అని ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రాస్తాను, జాగ్రత్త చూడండి. సో ఈ ఎయిదర్ వీటిని మనం ప్రొనౌన్స్గా ఉపయోగించేటప్పుడు ఎయిదర్, అలాగే నెయిదర్ అనే వర్డ్, నెయిదర్ అనే అండ్ ఈచ్ అనే వర్డ్స్ వచ్చినప్పుడు వీటి తర్వాత ఆఫ్ అనే ప్రిపోజిషన్ వస్తుందండి. ప్రిపోజిషన్ వచ్చి ప్లూరల్ నౌన్ రావాలి. ఆఫ్ ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అంటే జనరల్గా ఆ ప్లూరల్ నౌన్ ముందు ది వస్తుంది. ది వచ్చి తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి. ప్లూరల్ నౌన్. PLURAL ప్లూరల్ నౌన్ వచ్చి దాని తర్వాత ఎప్పుడు కూడా సింగులర్ వర్బే రావాలి. చూసుకోండి, దాని తర్వాత సింగులర్ వర్బే రావాలి, గుర్తుంచుకోండి అన్నది. సో ఎయిదర్, నెయిదర్, ఈచ్ ఆఫ్ ది అలా వచ్చినప్పుడు ప్లూరల్ నౌన్ వచ్చి సింగులర్ వర్బ్ రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా మనం ఏమనుకుంటాం, ప్లూరల్ నౌన్ వచ్చినప్పుడు ప్లూరల్ వర్బ్ రావాలి కదా సార్ అనుకుంటాం. కానీ అక్కడే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, దాన్నే వెర్బ్ అగ్రిమెంట్ అని అంటాం అనమాట. అక్కడ ఆ సబ్జెక్ట్తో వర్బ్ అగ్రిమెంట్ అవ్వాలి, దాన్ని మనం వెర్బ్ అగ్రిమెంట్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ గుడ్. ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ ఈజ్ గుడ్. చాలా జాగ్రత్తగా గమనించండి అన్న. ఇక్కడ చూడండి, ఎయిదర్ ఆఫ్ ది బుక్స్. సార్ ఇక్కడ బుక్స్ అనేది ప్లూరల్ ఉంది కదా సార్, మనం అక్కడ ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ ఆర్ గుడ్ అనాలి కదా సార్ అనే కాన్సెప్ట్లో స్టూడెంట్స్ ఉంటారు సార్ నేర్చుకునేటప్పుడు. సో ఇక్కడ ద బుక్స్ అనేది ఒక నౌను. ఈ నౌన్కు బదులు ఎయిదర్ అనే ఒక ప్రొనౌన్ని యూజ్ అవుతుంది అనమాట. ఎయిదర్ అనే ఒక ప్రొనౌన్ యూజ్ అవుతుంది. సో అప్పుడు ఈ సెంటెన్స్లో ఎయిదర్ అనేది ప్రిన్సిపల్ సబ్జెక్ట్, మెయిన్ సబ్జెక్ట్ అనమాట. సో ఈ ఎయిదర్ రిఫర్స్ టు సింగులర్. సో ద వర్బ్ మస్ట్ అగ్రీ విత్ ద సింగులర్ సబ్జెక్ట్. అందువలన ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ అంటే ఎయిదర్ దిస్ వన్ ఆర్ దట్ వన్, ఇదైనా అదైనా. మనం తెలుగులో చూసుకుంటే ఇదైనా అంటే సింగులరే కదా, అదైనా సింగులరే కదా. సో ఎయిదర్ ఆఫ్ ది బుక్స్ అప్పుడు ఈజ్ అనే వర్బ్ మనం అంటే ఏదైనా సింగులర్ వర్బ్ని తీసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ అయితే ఈజ్ తీసుకుంటాం, పాస్ట్ టెన్స్ అయితే వాజ్, లేకపోతే హ్యాజ్ అని. ఓకే సార్. సో ఈ ఎయిదర్ ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ సెన్స్లో ఉపయోగిస్తాం.
ఎయిదర్ ఎప్పుడు కూడా మనం పాజిటివ్ సెన్స్లో యూజ్ చేస్తాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ neither of the boys has passed the exam. Has passed the exam. ఇక్కడ చూడండి నెయిదర్ ఆఫ్ ది బాయ్స్, మళ్ళీ చూడండి. సో బాయ్స్ ప్లూరల్ వచ్చింది ఇక్కడ. సో హ్యాజ్ అనే వర్బ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో సింగులర్. ఎందుకంటే యాక్చువల్గా బాయ్స్ అన్నప్పుడు ప్లూరల్ అయినప్పుడు హ్యావ్ రావాలి కదా ఇక్కడ మనకి. కానీ వాడు ఆప్షన్స్లో ఖచ్చితంగా ఇస్తాడు సార్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్లో ఇలాగ ఇస్తాడనమాట. హ్యావ్, హ్యాజ్ ఫర్ ఎగ్జాంపుల్. అలాగే వాట్ వి సే హ్యావ్, హ్యాజ్, లైక్ ఓన్లీ ఏ ఓన్లీ బి అని అంటాడు. ఇక్కడ చూడండి హ్యావ్, హ్యాజ్. సో ఇక్కడ ప్లూరల్ ఎప్పుడైతే ఉందో మనం హ్యావ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అలా నేర్చుకుంటాం, ప్లూరల్ తర్వాత హ్యావ్ పెట్టాలని. కానీ మనకి ఇక్కడ ఏంటి, సో వాట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ హియర్? నెయిదర్ రిఫర్స్ టు సింగులర్. సో ద వర్బ్ మస్ట్ బి సింగులర్. సో హ్యాజ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ హియర్. ఐ మే క్లియర్ నౌ? సో నెయిదర్ ఆఫ్ ది బుక్స్, నెయిదర్ ఆఫ్ ది బాయ్స్ హ్యాస్ పాస్డ్ అంటే ఇక్కడ ఇది మనము ఒక నెగిటివ్ సెంటెన్స్లో యూజ్ చేస్తాం. నెగిటివ్లో యూజ్ చేస్తాం. ఇలాగ మనం నెగిటివ్ సెంటెన్స్ని యూజ్ చేయడానికి నెయిదర్నేమో నెగిటివ్ సెన్స్ని యూజ్ చేయడానికి, ఎయిదర్నేమో పాజిటివ్ సెన్స్ని యూజ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో స్టూడెంట్స్ ఎక్కువ మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఇలాంటి కార్నర్స్లో ఉంటాయండి. థ్యాంక్ యూ. అలాగే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ అక్కడ హెల్పింగ్ వర్బ్స్ తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్, lead to రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో ఎగ్జామినేషన్లో మీ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ వచ్చే విధానం ఇది. ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్ టు ఐడెంటిఫై ద ఎర్రర్ అని అడుగుతాడు. ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్ టు రైల్వే స్టేషన్ ఇలా డివైడ్ చేస్తుంటాడు. ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్ టు సారీ either of the roads lead to రైల్వే స్టేషన్. ఇక్కడ చూడండి సో సెంటెన్స్ ఎలాగిచ్చి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ స్పాటింగ్ ఎర్రర్ విషయానికి వచ్చినప్పుడు సో ఎయిదర్ పార్ట్ ఏ సో ఇలా డివైడ్ చేస్తుంటాడు సార్. సో ఐడెంటిఫైయింగ్ ద పార్ట్ దట్ కంటైన్స్ ఎన్ ఎర్రర్ అని అడుగుతుంటాడు. సో ఇక్కడ చూడండి ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ మన రూల్ ప్రకారం ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ సరిపోయింది. సో ఎప్పుడైతే ఎయిదర్ తర్వాత ఆఫ్ వచ్చి దాని తర్వాత ప్లూరల్ నౌన్ రావాలి సార్. ప్లూరల్ నౌన్ వచ్చి సింగులర్ వెర్బే రావాలి. ఎందుకంటే ఎయిదర్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ ఉండాలి కదా. సో ఇక్కడ ఎస్ కానీ ఈఎస్ కానీ లేదు. సో ప్రజెంట్ టెన్స్లో ఇది తప్పు అనమాట. తప్పు కాబట్టి మరి కరెక్షన్ ఏమిటి సార్? ఎయిదర్ ఆఫ్ ది రోడ్స్ లీడ్స్ టు రైల్వే స్టేషన్ అని రావాలి మనకి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నెయిదర్ ఆఫ్ ది గర్ల్స్ have gone there. Neither of the girls have gone there అంటాడు. neither of the girls have gone there. చూడండి ఇక్కడ neither of the girls అనేది ఇక్కడ సో neither refers to singular. సో the verb must be singular. కానీ ఇక్కడ చూడండి గర్ల్స్ అనే సబ్జెక్ట్తో ఇక్కడ హ్యావ్ అనే వర్బ్ ఎగ్రీ అవుతుంది. కానీ ఎక్కడ ఈ వెర్బ్ ఎవరితో ఎగ్రీ అవ్వాలి? ఇక్కడ నెయిదర్ అనే వర్డ్తో ఎగ్రీ అవ్వాలి.
సో నెయిదర్ అనే వర్డ్తో, సో ఇక్కడ ఆన్సర్ ఏమో ఇది రాంగ్, ఇదేమో ఈ పార్ట్ ఏమో మిస్టేక్ ఉంటుంది అనమాట. సో మరి కరెక్షన్ ఏంటి సార్? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో నెయిదర్ ఆఫ్ ది గర్ల్స్ హ్యాస్ గాన్ దేర్. సో ఇలాంటి మనం కరెక్షన్స్ అంటే ఈజీగా చేయగలుగుతుంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ది బాయ్స్, లేదంటే ఈచ్ ఆఫ్ ది బుక్స్, ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్, ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్ హ్యాస్ టు బ్రింగ్ మెటీరియల్. ఇక్కడ హ్యాస్ టు బ్రింగ్ దేర్ మెటీరియల్ లేదా హిజ్ మెటీరియల్. సో ఈచ్ ఆఫ్ ది బాయ్స్, ఇక్కడ చూడండి, ఈచ్ ఆఫ్ ది బాయ్స్, ఈచ్ ఆఫ్ ది ప్లేయర్స్ ప్లూరల్ కదా. సో అయితే మరి హ్యావ్ ఉండాలి కదా అనుకుంటాం మనం, కానీ హ్యావ్ ఉండకూడదు. ఇక్కడ ఈచ్ రిఫర్స్ టు సింగులర్, సో వీ హ్యావ్ టు యూస్ హ్యాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో దిస్ ఈస్ ద వే how to identify the errors, so that these are the some spotting errors and some functional words. Thank you.